హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుందన్నమాట మార్నింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ అయితే మంచు నిజంగా చాలా బాగా అయితే పడిందనమాట. నిజంగా ఫ్రెండ్స్, ఫారిన్లో ఎలా వస్తుందో మంచు అలా అయితే కనిపిస్తూ ఉంది కదా, చూస్తున్నారు ఎలా ఉందో. నాకైతే అదే ఫీల్ అయితే అనిపించింది అనమాట. చూసారు కదండి, ఆ పర్టికల్స్ అయితే ఎలా పడుతూ ఉన్నాయో, ఆ స్నో పర్టికల్స్ అనమాట. నిజంగా కెమెరాలు అయితే చాలా బాగా క్యాప్చర్ అయినాయి. మనకైతే ఫాగ్ లాగా కనిపిస్తుంది కానీ కెమెరాలు మొత్తం అదంతా కూడా గాలి తుంపర్లాగా వస్తూ ఉన్నాయి కదా. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఒక 10 మినిట్స్ అయితే నేను బయటే ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మంచు పడడం చాలా పడుతుంది కానీ ఇలా కనిపించడం చాలా అరుదన్నమాట. ఓకే, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఇవన్నీ కూడా మా వాళ్ళ హౌసెసేనండి. చూసారు కదా, ఇంకా అయితే ఎవరు లేవలేదనమాట. ఇంకా నేను పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే లేచిపోయి ఇంకా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. చూసారు కదండి మంచు ఎలా వస్తుందో, నిజంగా విపరీతంగా అయితే పట్టేస్తుంది అనమాట. ఎదురైతే హౌసెస్ ఉన్నాయి, అస్సలు కనిపించట్లేదు అనమాట. ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా నాకు నిజంగా ఏదో ఫారిన్లో ఉన్నట్టు అన్నంత హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఓకే, ఇది చూడండి ఎలా పడుతూ ఉందో. చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకేనండి, నేను ఇవాళ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను దూరంగా వచ్చేసాను కదా ఫ్రెండ్స్, మా మమ్మీ డాడీకి అయితే చాలా దూరంగా అయితే ఉంటున్నాను అనమాట. అంటే నెల్లూరు మాది. ఇంకా అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకొని ఒక 25 ఇయర్స్ అయితే పేరెంట్స్తోనే ఉన్నాను అనమాట. బట్ ఇప్పుడైతే అసలు నిజంగా అండి, ఎవరి రాతలు ఎక్కడ రాసి పెట్టుంటారో దేవుడు అయితే తెలియదు అనమాట. నిజంగా జోదంలో మనము ఆట బొమ్మలం లాగా అవుతామని అంటారు కదా, నిజంగా అది మాత్రం రియల్. మనం అనుకున్నవన్నీ కూడా ఏమీ జరగవు అన్నమాట. దేవుడు ఇష్ట ప్రకారమే జరుగుతాయి, ఆయన చిత్త ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత దూరం అయితే వస్తానని చెప్పి. కొన్నిసార్లు అయితే నాకు మా పేరెంట్స్ని చూడడానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయితే వేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే తక్కువ దూరం ఏం కాదండి. ఒకరోజు బయలుదేరితే ఇవాళ ఈవినింగ్ 5కి బయలుదేరితే ఇంకా నైట్ తెల్లవారుజామున ఒక 2-3 గంటలకు అయితే దిగుతాం అనమాట. ఇంకా అస్తమాలు వెళ్ళాలన్నా కూడా ఇంకా హస్బెండ్ కొన్నిసార్లు ఒప్పుకోరు, కొన్నిసార్లు అయితే తనే తీసుకెళ్తూ ఉంటారనమాట. బట్ మా మమ్మీ డాడీని నేను చాలా మిస్ అవుతున్నానని అయితే చాలా చాలా బాధ వస్తూ ఉంటుందండి నాకు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, లేదనుకుంటే వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి కావాల్సినవి పెట్టి చూసి అంత అదృష్టం నాకు లేకపోయిందనమాట. నిజంగా నాకు అనుకుంటేనే చాలా చాలా బాధ వస్తూ ఉంటుందండి. కానీ ఇక్కడ కూడా నా కాళ్ళకి బంధాలు అయితే ఏర్పడిపోయినాయి అనమాట. అంటే నలుగురు పిల్లలు, సో దట్టు ఆడపిల్లలు అనమాట. వాళ్ళని వదిలేసి వెళ్ళడానికి నాకు చాలా కంగారు. ప్లస్ వాళ్ళకి చదువులు ఆగిపోతాయని, లేదనుకుంటే వాళ్ళ పోషణ కూడా ఆగుతుంది. అంటే వాళ్ళు చేసుకొని తినేంత వయసు అయితే ఇంకా రాలేదు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి ఇంకొంచెం ఏజ్ వస్తే వాళ్ళే చేసుకొని తింటారనమాట. బట్ ఇంట్లో కూడా ఇంకా మా అయ్య ఉంటారు, అలాగే హస్బెండ్. ఇంక ఇవన్నీ కూడా ఇంకా అవుట్పుట్ అయితే ఆలోచిస్తూ ఉంటానన్నమాట. నేను ఒకవేళ వెళ్తే ఇలా ఉంటుందేమోనని. సో కాబట్టి ఇయర్లీ వన్స్ అయితే వెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడైతే ఇంకా మా హస్బెండ్ నాకు తెలియకుండానే తీసుకెళ్తూ ఉంటారనమాట. తీసుకెళ్ళి అయితే చూపించి ఇంకా అక్కడే ఉండడమా, లేదనుకుంటే మమ్మల్ని అక్కడ వదిలేసి వచ్చి మళ్ళీ తినైతే తీసుకెళ్తూ ఉంటారనమాట వచ్చి. ఇంక ఇలా అయితే ఉంటుందండి. బట్ కొన్నిసార్లు స్టిల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మా మమ్మీకి అయితే బాగాలేదనమాట. నాకు కొన్నిసార్లు చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే మా చెల్లి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో అయితే అంత డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేయచ్చు తనే వెళ్ళి తీసుకెళ్ళి చూపించేసి ఇంకా అలా చూసుకుంటున్నారు. ఇంట్లో అన్నయ్య తమ్ముడు అయితే ఇంకా వాళ్ళని చూసుకుంటున్నారులేండి. ఎంత చూసుకున్నా ఫ్రెండ్స్, నా బాధ్యత అనేది నాకు లేకుండా పోయిందనమాట. అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేనే దగ్గర ఉండుంటే నా పేరెంట్స్ నా దగ్గరే పెట్టుకొని చూసుకుందును అని. బట్ నాకు అంత అదృష్టం లేదండి. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఎవరైనా సరే అంటే ఈ రోజుల్లో ఒక డిస్ట్రిక్ట్ దాటి వెళ్ళడమే కాదు, సో కంట్రీస్ కూడా దాటి వెళ్ళిపోయే అంత మనకైతే వచ్చేసిందనమాట. ఇంకా అలా వెళ్తూ ఉన్నారు. అంటే అది రాతలేండి, అది మనం అనుకుంటాం కానీ అది దేవుడు ఈ రాత అనమాట. ఇంకా వాళ్ళు కూడా చాలాసార్లు మిస్ అవుతూ ఉంటారనమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఒకరోజు జర్నీకి నేను ఇలా అంటున్నాను, బట్ ఎన్నో సప్త సముద్రాలు దాటి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా అని అయితే ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. నేను ఆడపిల్లని, సో అందరి ఆడపిల్లల మనసుల గురించి చెప్తున్నానండి. అసలు ఆడపిల్లలకి పేరెంట్స్ గురించి అయితే చాలా ఆశలు ఉంటాయి, చాలా కలలు ఉంటాయి అన్నమాట. వాళ్ళని బాగా చూసుకోవాలని, వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలని అయితే అనుకుంటూ ఉంటారు. బట్ కొన్ని కారణాల వల్ల అయితే వాళ్ళు చూసుకోలేకపోవడం, సాధ్యమైనంత వరకు చూసుకోవడానికి ట్రై చేస్తారండి. ప్రతి ఆడబిడ్డ అంతేనన్నమాట, తల్లిదండ్రులని ముందే పెడుతుంది. ఎందుకంటే
సో అసలు తను గర్భంలో నిరూపించబడక ముందే అసలు తల్లిదండ్రి ఆ పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో ఆశలు కలలు కంటారనమాట. సో అలాగే గర్భంలో ఉండి బయటకు వచ్చి అసలు నిజంగా అండి 25 ఇయర్స్ మనకి నొప్పి తగలకుండా బాధ్యత రహితంగా అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని ఎంతో ఇదిగా చూస్తారనమాట మనల్ని. ఇంకా ప్రతిదీ అండి, ఇంకా చిన్న దాని కాడి నుంచి పెద్ద దాని వరకు ఇంకా వాళ్ళే ప్రతిదీ ఇంకా వాళ్ళే అయ్యి పెంచుతారు మనల్ని. అలాంటిది ఒక పెళ్ళి అనే ఒక 2 అక్షరాల పదంతో ఇంక బయటకు వచ్చేసి ఇంకా వాళ్ళు ఎవరు అన్నట్టుగా వేరే దగ్గర అయితే జీవనం సాగిస్తూ ఉంటాం అనమాట. నాకు నిజంగా ఫ్రెండ్స్ అనుకుంటే చాలా చాలా బాధ వస్తూ ఉంటుందన్నమాట. అయ్యో ఎందుకు ఇంత దూరం చేసుకున్నానా అని అయితే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇంకా పేరెంట్స్ని చాలా చాలా మిస్ అవుతున్నాను. అలాగే నాకు మా అన్నదమ్ముల్ని అలాగే మా చెల్లిని, ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి కూడా రిలేటివ్స్ అందరూ ఉన్నారు, బట్ ఎవరి ప్రేమ తెలియదు అనమాట. అంటే నా తల్లి తండ్రి మాత్రమే మా నలుగురిని మంచిగా చూసుకోవడం, మాకు కావాల్సినవన్నీ చూడడం. మాకే వాళ్ళు అమ్మమ్మ అయ్యారు, నానమ్మ అయ్యారు, తాతయ్య అయ్యారు, మేనమామలు అయ్యారు, మేనత్తలు అయ్యారు, చిన్నాయన పెదనాయనలు అందరూ అయ్యి వాళ్ళే పెంచారు మమ్మల్ని. ఒక చిన్న నొప్పి కూడా రాకుండా మమ్మల్ని అంత బాగా చూసుకున్నారు, చాలా బాగా చదివించారు కూడా. బట్ ఏంటో మరి తలరాతో ఏంటో తెలియట్లేదు కానీ వాళ్ళు చదివించినటువంటి చదువుకి వాళ్ళు పడ్డ కష్టానికి మేము వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వలేకపోయానే అని అయితే నాకు బాధ వస్తూ ఉంటుంది. ఎంత బాధపడ్డా కానీ ఇంకా సుఖమేముందండి, మొత్తం ఇంకా చేతుల్లో నుంచి చేజారిపోయింది అన్న అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ అయినా సరే ఎలాగోలాగా నా పేరెంట్స్కి హెల్ప్ చేయాలి, నా పేరెంట్స్ని నేను మంచిగా చూసుకోవాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ నా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తున్నాను, అదైతే ఫుల్ఫిల్ అవ్వట్లేదండి. సో ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచించండి ఫ్రెండ్స్, మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు చేసే అంత త్యాగం, వాళ్ళు చూపించేంత ప్రేమ ఇంకా మనకి అసలు ఎక్కడ దొరకరు, ఎక్కడ వెతికినా దొరకరు. అలాగే మనం ఎంత డబ్బు పోసినా రారు. ఒక్కసారి మనం ఆ ప్రేమను చేజార్చుకుంటే మనకు దొరకడం చాలా చాలా కష్టం అండి. నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా అసలు ఇంకా ఆ ప్లేస్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు అనమాట. ఇంకా అలాగే మనం కూడా వాళ్ళకి ఇంకేమి కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగానికి మనం ఏది కూడా వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళు అడగరు కూడా. నాకైతే నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిల్ వీడియో చేస్తున్నా సరే నాకు పెయిన్స్ అనుకుంటున్నాను అంటే బాధ వస్తుంది. అంటే నేను ఒకదాని గురించి నేను చెప్పట్లేదండి, ప్రతి ఆడబిడ్డ గురించి చెప్తున్నాను. ప్రతి ఆడబిడ్డకి వాళ్ళ పేరెంట్స్ గురించి ఒక కళ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది, ఒక ప్రేమ అనేది వాళ్ళ గుండెల్లో గూడు కట్టిపోయి ఉంటుందండి. ప్రతి ఆడబిడ్డకి వాళ్ళ మనసుల గురించి, నా మనసు ఎలా తహతహలాడుతుందో సో ప్రతి ఆడబిడ్డ మనసు అలాగే ఉంటుందని అయితే నేనైతే గ్రహిస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ దేవుడు అనేవాడు మొహం ఏర్పాటు విధంగా చేయొచ్చు, అలాగే మన మన కొన్ని ఆలోచనలు సపరేట్ అవ్వచ్చు, బట్ హృదయం అనేది పేరెంట్స్ గురించి అయితే ప్రతి ఆడబిడ్డకి మనసులో ఇదే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి, మీరేమనుకుంటున్నారో మీ పేరెంట్స్ గురించి. మీరు మిస్ అవుతున్నారా, లేదనుకుంటే సో మీరు దగ్గరుండి చూసుకుంటున్నారా అనేది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేనైతే చాలా 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 మిస్ అవుతున్నానండి మా పేరెంట్స్ని. వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా చూసుకోలేనంత పరిస్థితి అయిపోయింది నాకు. స్టిల్ ఇప్పుడైతే మా మమ్మీకి అయితే బాగాలేదన్నమాట, కాలు కొంచెము ఏదో ఇన్ఫెక్షన్ ఏదో వచ్చి కొంచెం చాలా బాధపడుతున్నారు. బిఫోర్ పొంగల్ హాలిడేస్ నుంచి కూడా మేము వెళ్ళాం, కానీ ఒక 5 days 6 days ఉన్నాము. ఇంకా పిల్లలకి స్కూల్ రీఓపెన్ చేయగానే వచ్చేసామన్నమాట. ఇంకా ప్రతిరోజు ఫోన్ చేసి కనుక్కోవడమే తప్ప ఇంకా దగ్గరుండి చేయలేం కదండి. కాబట్టి నేను చాలా చాలా బాధ అయితే పడుతున్నాను అనమాట. సో నా బాధ అనేది ఇంకెవరు పడకూడదని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనండి. సో తల్లిదండ్రులను బాగా చూసుకుందాం, వాళ్ళ ప్రేమని నిజంగా దీంతో కూడా మనము కొలవలేము, పోల్చలేము. ఇంకా ఆ ప్రేమని ఎవరు కూడా మనకి తిరిగి ఇవ్వలేరు కదండి. ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నా మాటలు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ఫ్రెండ్స్. ఇంకైతే వంట చేస్తూ ఉన్నాను, ఇంకా వాళ్ళకైతే టైం అవుతూ ఉందన్నమాట. ఒక్కొక్కళ్ళు అయితే లేస్తూ ఉన్నారు. ఇంకా బయట అయితే పిల్లలపై వంటేసాను, వాటిని తుడిచేసాను. ఓకే, ఇంకా బట్టలు నానబెట్టేసాను. ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకొకరికి అయితే ఇంకా స్నానము, వాళ్ళ బాక్సులు, ఇంకా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, వాళ్ళకి టిఫిన్, ఇంక ఇవన్నీ ఫ్రెండ్స్ మార్నింగ్ 8:30 వరకు బిజీ అన్నమాట. 5కి లేచినా 4కి లేచినా ఇంక ఇదే పని అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా, ఇంకా ఇలా ఉంటుందండి నా లైఫ్. ఒక పక్కనైతే మెంటల్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ, ఒక పక్కనైతే పిల్లలకి చేసి పెడుతూ, కొన్నిసార్లు అయితే నాకు కోపం కూడా వచ్చి మా హస్బెండ్ మీద అరుస్తూ ఉంటానన్నమాట. ఓకే, ఇంకా ఏదైనా సరే ఆడవాళ్ళకి తప్పదండి. ఆడ జన్మై పుట్టాక అన్ని కష్టాలు అన్ని నష్టాలు మనకి, బాధలు కూడా మనకే అన్నమాట. నాకు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇచ్చి ప్రతి కష్టము ప్రతి బాధ ఆడవాళ్ళకి పెడతాడు దేవుడు, ఏంట్రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ తప్పదులేండి, పడాలన్నమాట. అందుకే అంటారు మనల్ని భూదేవితో పోలుస్తారు కదండి. సో కాబట్టి అంత ఓర్పు ఉంది కాబట్టి భూదేవితో పోలుస్తారనమాట. నిజంగా ఆమెతో పోల్చినందుకు ఒకందుకు అదృష్టవంతులమే. ఓకేనండి, ఇంక ఇక్కడైతే చూసారు కదా, పప్పుచారు అయితే పెడుతూ ఉన్నానండి. నేను కందిపప్పుతో అయితే పప్పుచారు పెడుతున్నాను అనమాట. ఇంక దీనిలోకి అయితే అప్పడాలు వేయించాను. నెక్స్ట్ అయితే పిల్లలకి ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. ఇంకా టిఫిన్ వచ్చి దోశ అయితే చేసుకున్నాను. అందులోకి పల్లీల చట్నీ అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు టమాటా కొత్తిమీర అయితే వేసాను అనమాట. మంచి టేస్టీగా ఉంది. ఇందులోకి ఫ్రెండ్స్ ఆవకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. బట్ నేనైతే తినలేండి, ఎందుకంటే నాకు ఆవకాయ పడట్లేదు అనమాట. ఓకేనండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి ప్లీజ్. అన్ని ఛానల్ని ఆదరించినట్టు నా ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ అయితే చేస్తూ ఉండండి. కామెంట్స్ ద్వారా అయితే ప్లీజ్ నన్ను పలకరించడానికి ట్రై చేయండి. నేను ఖచ్చితంగా ఎప్పుడైనా రిప్లై ఇవ్వడానికి అయితే ముందే ఉంటానన్నమాట. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అండి నిజంగా ఎంత పని ఉంటుందంటే, పిల్లలకి ఇంకా బయట పని అంతా క్లీన్ చేసుకోవాలి. అంది కూడా నాకు ఇంట్లో ఎలక్ట్రికల్ థింగ్స్ అనేవి ఏమీ ఉండవండి. సో అన్నీ కూడా ఇంకా బయటే పొయ్యి మంట వేసుకుంటాను, బయటే బట్టలు ఉతుకుతాను. నెక్స్ట్ ఇంకా ఇంట్లో కూడా గ్యాస్ మీదే వంట చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా కుక్కర్ కూడా పాడైపోయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా కుక్కర్లో ఏం పెట్టట్లేదు, జస్ట్ ఒక 50% ఉడికాకైతే తీసి కుక్కర్లో పెడుతున్నాను. లేదనుకుంటే అన్నం సరిగా ఉడకట్లా బియ్యం కింద ఉంటుందన్నమాట. ఇంకా అంత పని చేసుకుంటూ పిల్లలకి బ్రేక్ఫాస్ట్, ఇలా నలుగురికి రిబ్బన్స్ పెట్టి జడపేయడం, నెక్స్ట్ అయితే ఇంకా బాక్సులు, టిఫిన్, స్నాక్స్. ఇంకా మావయ్య గారికి ఇంకా తనకైతే హెల్త్ బాగోదు, ఇంకా తనకి సపరేట్గా ఇంకైతే ఒకవేళ అతను తినే కూరలు మేము చేసుకుంటే ఇంకా అది సరిపోతుంది, లేదనుకుంటే సపరేట్గా చేయాలి. ఇంకా హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్ అయితే నేను ఇంట్లోనే కట్టేసి డ్యూటీకి పంపిస్తానండి. అంటే ఇంకా తను రైస్ అయితే తినరు, జొన్న రైసే ప్రతిరోజు పంపిస్తానమాట. కర్రీ తను తినగలిగింది అయితే వేస్తాను, లేదనుకుంటే ఇంకా బంగాళదుంపలు ఇలాంటివి తినరు మా హస్బెండ్. అలాంటప్పుడు బయట ఏదైనా కర్రీ తీసుకొని తింటారనమాట. ఇంకా ఇంత బిజీ అండి నిజంగా. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అలాగే మా కొంతమంది తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు, చాలా చేస్తావు అని. బట్ తప్పట్లేదు ఫ్రెండ్స్, నేను దీన్ని భారంగా అనుకోవట్లేదు, బాధ్యత అనుకొని చేస్తున్నాను అనమాట. కాబట్టి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, వీడియోస్ సేవ్ చేయండి, మీకు నచ్చితే సబ్ చేసుకొని సో ప్రతిరోజు కూడా కామెంట్ పెడుతూ ఉండండి ప్లీజ్. ఓకేనండి, ఇక్కడైతే పల్లీల చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను. పిల్లలకి టిఫిన్లోకి చట్నీ వేసిన తింటారు కానీ ఫ్రెండ్స్, 4 తినే ఇడ్లీలు 2 ఇడ్లీలే తింటారనమాట. ఎందుకంటే చట్నీ బాగుంటే ఎంతైనా తినొచ్చు వాళ్ళ ఉద్దేశము. బట్ నాకైతే ఏ చట్నీ అయినా పర్వాలేదండి, జస్ట్ ఏదైనా అంతే. కానీ ఫ్రెండ్స్ ఎవరైనా అంతే, చిన్నప్పుడు మనము అదొద్దు ఇదొద్దు అని పెరుగుతామన్నమాట. బట్ పెద్ద మ్యారేజ్ అయ్యాకైతే అసలు ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట, ఇంకా తప్పట్లేదు. ఓకేనండి, ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది కామెంట్ అయితే పెట్టండి. అలాగే నేను పేరెంట్స్ గురించి మాట్లాడాను కదా, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాగే ఉంటుందండి నా బిజీ లైఫ్, మార్నింగ్ టు ఈవినింగ్. ఇలాగే 10 ఇయర్స్ నుంచి అయితే నెట్కి వస్తూ ఉన్నానమాట. ఇంకా పిల్లలు అయితే, మా పెద్ద అమ్మాయి అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్, రెండో అమ్మాయి అయితే 9th, మూడో అమ్మాయి అయితే 8th చదువుతుంది. సో లాస్ట్ అమ్మాయి అయితే 2nd స్టాండర్డ్ అయితే చదువుతుంది అనమాట. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల అయితే మా పిల్లల చదువులు అయితే బాగా జరగాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి. వాళ్ళ కోసమే కదా ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా, ఎంత వాళ్ళ శ్రమని వాళ్ళకి పెట్టిన పిల్లల కోసమే అన్నమాట. పిల్లల కోసమే బ్రతుకుతాం, పిల్లల కోసమే ఏదైనా చేస్తాము. బట్ నేను కూడా అలాగే అనుకుంటున్నానండి. నాకు కొన్నిసార్లు హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, అయినా సరే లెక్క చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రోజు సెలవు పెట్టి ఇంట్లో ఉంటే మాకు కటింగ్ అయిపోతుంది శాలరీ. నాకు ఒక్కరోజు ఒక 500 పోయినా సరే నాకు ఒక బాకీ అనేది అలాగే నిలబడిపోతుంది అనమాట. కాబట్టి నేను మాక్సిమం నీళ్ళు తోడుకున్న వాళ్ళు పోయాలి కదమ్మా, నీడ్ అయితేనే మాత్రమే సెలవు పెడతానండి, లేదంటే అస్సలు పెట్టను అనమాట. ఓకేనండి, ఇక్కడ చూసారా మా సౌండ్ చూసారు కదండి ఎలా వస్తుందో. మా పిల్లలు నీళ్ళు తోడేసుకుని నీళ్ళు వేయలేదనమాట, మొత్తం దాకా కూడా మాడిపోయే పరిస్థితి వచ్చింది, సౌండ్ వచ్చేస్తుంది. కాబట్టి మా మూడో అమ్మాయి అయితే ఈరోజు వాటర్ అయితే వేస్తుంది అనమాట. మా మూడో అమ్మాయి నాతో పాటు వస్తుంది. సో ఫస్ట్ ట్రిప్కి వెళ్ళలేదండి 7:15కి. ఓకేనండి,
ఇలా ఉంది ఫ్రెండ్స్ మా లైఫ్ అయితే. సో నాకు మ్యారేజ్ అయ్యి వచ్చిన అత్తగారి ఇంట్లో కూడా నా అనేవాళ్ళు అందరూ ఉన్నా సరే మేమంటే పడదనమాట. ఓకే, అలా ఉంటుంది, ఎందుకో మరి తెలియదు, కొంతమంది మనస్తత్వాలు. మాకైతే అనిపిస్తుంది అందరితో కలవాలని, బట్ కొంతమంది అయితే కలవరు. ఇంకా వాళ్ళు అలాగ ఉన్నారులేనని చెప్పి మనకెందుకని మా ఇంటి పరిస్థితులు మేము చూసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం అండి. ఎవరిని కూడా పట్టించుకోం అన్నమాట. నేను అంతే, మా హస్బెండ్ కూడా అంతేనమాట. సో మా పిల్లల్ని అలా చదివించుకుంటూ ఇంకా లైఫ్ అయితే అలా లీడ్ చేసుకుంటూ వస్తున్నామండి. ఓకే ఫ్రెండ్స్, నా లైఫ్ జర్నీ అయితే ఇలా ఉంది. సో మా పుట్టింటి గురించి నేను ఎంత మిస్ అవుతున్నాను, పుట్టింటిని అత్తగారింట్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటుంటాను. ప్లీజ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ కామెంట్ ద్వారా అయితే నాతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకేనండి, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఓకే ఎలా ఉందో సన్సెట్ సూపర్ అయితే ఉంది కదా, సూర్యాస్తమయము నిజంగా ఒక బాల్ పెట్టినట్టే ఉందన్నమాట అక్కడ. ఇది మా ఇంటి చుట్టూరు పొలాలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అక్కడ అన్నమాట. ఇది చూస్తున్నారు ఎలా ఉందో, చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. నిజంగా అండి, ఒక సూర్యుడు ఒక చందమామ లాంటి అందమైనటువంటి ఎక్కడ దొరకవు కదా. సో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా మనము చూడగలిగినటువంటి దేవుళ్ళు వాళ్ళిద్దరే, ఫస్ట్ పేరెంట్స్, తర్వాత వాళ్ళిద్దరండి కదా ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు, చూస్తున్నారు ఇక్కడ. ఏ మెల్లిగా పడిపోతాడు. ప్రేము సైకిల్ ఇవ్వరా, ఇస్తావా? సైకిల్ ఇస్తావా ప్రేము? సైకిల్ ఇస్తావా? నేను ఎక్కుతా. ఇస్తాడంటే ఇస్తాడంట. ఓకేనండి, ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చాను కదా, ఇంకా అయితే మంటేసాను అనమాట. హాట్ వాటర్ అయితే కాగుతున్నాయి. కాసేపు నుంచున్నాను ఫ్రెండ్స్. అక్కడ దోమలు అయితే అస్సలు విపరీతంగా కుట్టేసాయి అనమాట. చాలా దారుణంగా అయితే ఉన్నాయి దోమలు. ఇక్కడ టైం వచ్చి 6:30 అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారు కదా, ఇంకా డిన్నర్లోకి అయితే నేను రైస్ అయితే పెట్టేశానండి, ఉడుకుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎగ్స్ అయితే పెట్టాను, ఎగ్ కర్రీ అయితే వండుతానండి. ఇవాళ వ్లాగ్ ఇదే ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్లీజ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.